హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుకింగ్ కిచెన్ ఛానల్కి. ఈరోజు వచ్చేసి టమాటో గ్రేవీ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక బాండెల్ తీసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీరా వేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ మస్టర్డ్. జీలకర్ర వచ్చేసి నేను ఆయిల్ వేసినాను, అది కొంచెం చిటపటాలు ఆడాలి. దాని తర్వాత వచ్చి ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇది బాగా చిట్పట్లాడింది. నేను ఆల్రెడీ వచ్చేసి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 2 చిల్లీ, మళ్ళీ వచ్చేసి గార్లిక్, కర్రీ లీవ్స్, జింజర్ అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి నేను ఆయిల్ ఫ్రై చేస్తాను. కొంచెం ఫ్రై అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి ఆనియన్స్, 2 ఆనియన్స్ మనం కట్ చేసుకునేది ఆనియన్స్. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్స్ వచ్చి ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న చిల్లీ వచ్చేసి దీంట్లో వేసేద్దాం. నేను ఆల్రెడీ 2 చిల్లీ తీసుకొని సెంటర్కి కట్ చేశాను. ఇలా మీరు దీంట్లో వేసుకునేసి ఫ్రై చేయండి. కొన్ని కర్రీ లీవ్స్, బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ లైక్ ఆనియన్స్. మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఈ టమాటా కర్రీ ఫ్రై చేసేయచ్చు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. అది ఆనియన్ ఫ్రై అవుతా ఉంది. దాని తర్వాత వచ్చేసి ఒక చిన్న జార్ తీసుకొని జింజరు, గార్లిక్ 2 వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ జీరా వేస్తున్నా, ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనేది జీరా యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. ఇది మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్లో పెట్టేసుకుందాము. ఇది ఆల్రెడీ ఫైన్ పేస్ట్ అయింది. ఇది నేను జింజరు, గార్లిక్ తీసుకునింది. దాని తర్వాత మనం టమాటోలు తీసుకున్నాము. ఆ టమాటోలు వచ్చేసి ఫైన్ పేస్ట్గా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 5 టమాటోస్ నేను తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకుని సైడ్లో పెట్టినా. ఇది వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలా వచ్చేసి దీంట్లో యాడ్ చేయండి. మనము గార్లిక్, జింజర్ వేసిన పేస్ట్ వచ్చి దీంట్లో యాడ్ చేయాలి. జింజరు, గార్లిక్ వేసిన పేస్ట్ వచ్చి దీంట్లో యాడ్ చేసినాను నేను. బాగా ఫ్రై అవ్వాలి ఇది, ఎందుకంటే ఆ పచ్చి వాసన పోవాలి కాబట్టి. అది బాగా ఫ్రై అవుతే అప్పుడు టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీనే. ఇది మనం చేసుకోవాలి. ఇంట్లో టమాటోస్ ఉంటే చాలు, దాంతో బట్టి మనం మీకు గ్రేవీ లాగా చేసుకోవచ్చు. అన్నంలోకి అయితే బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి మనం పేస్ట్ చేసుకున్న టమాటో వచ్చేసి ఇలా వేసేసేయాలి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వచ్చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 20 minutes బాగా కుక్ అవ్వాలి. ఆయిల్ అంతా కొంచెం పైన వచ్చే వరకు బాగా కుక్ అవ్వాలి. ఒక రెడ్డిష్ కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇది బాగా కుక్ అవ్వాలేసి నేను ఇంక 20 minutes ఇది క్లోజ్ చేసి పెట్టేస్తాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఇది కుక్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం మిక్స్ చేసుకుంటాను, ఎందుకంటే అడుగు అనేది మారిపోకూడదు అనేసి సెంటర్లో దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇది గ్రేవీ మధ్యలో మిక్స్ చేసుకొని దాని తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా,
హాఫ్ స్పూన్ టర్మరిక్. అన్ని మసాలాస్ ఇలా వేసుకునేసి మిక్స్ చేసుకోండి బాగా గ్రేవీలకి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయింది అన్ని మసాలాస్ వేసినాక. ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయండి. మిక్స్ చేసుకుని ఒక 20 minutes కుక్ చేయాలి దీన్ని బాగా. ఆయిల్ అంతా పైనకి వచ్చే వరకు కుక్ చేయండి. అన్ని మసాలా వేసుకొని అయిపోయినాక 1 glass ఆఫ్ వాటర్ దీంట్లో పోస్తున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇది ఒక 20 minutes అలానే పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని కుక్ చేసుకోండి బాగా. ఇది బాయిల్ అయ్యేటప్పుడు వచ్చేసి కస్తూరి మేతి వచ్చేసి నేను దీంట్లో స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనేది కస్తూరి మేతి నేను దీంట్లో వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ గ్రేవీ బాగా కావాలంటే లైక్ 1 glass 1.5 glass వాటర్ పోసుకొని కుక్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి. ఎందుకంటే ఇది టమాటో గ్రేవీ కాబట్టి వాటర్ వేసుకొని ఏం పర్వాలేదు. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇది ఆయిల్ అనేది పైనకి రావాలి. దీన్ని క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 20 minutes. చూడండి గ్రేవీ బాగా కుక్ అయింది. ఆయిల్ వచ్చేసి కానీ పైనకి వచ్చింది. ఆల్మోస్ట్ ఈ గ్రేవీ డన్. దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర చల్లుకోవాలి. ఫైనల్లీ గ్రేవీ వచ్చేసి రెడీ అయిపోయింది. మీరు వైట్ రైస్కి సర్వ్ చేసుకొని తినవచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా సర్వ్. ఫైనల్లీ గ్రేవీ వచ్చేసి రెడీ అయిపోయింది. అవుట్పుట్ ఇట్టుంది. చూడండి ఎంత బాగుంది, స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను క్లారిఫై చేస్తాను.